అప్డేట్ అయినా కొన్ని మాత్రం మారవు. దాంట్లో ఫస్ట్ ఉండేది ఏంద్రా అంటే ఇన్స్టాగ్రామ్. అండ్ ఆ ఇన్స్టాగ్రామ్ లో ఈ క్రింజ్ గాలు చేసే క్రింజ్, దీంట్లో బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు దొరుకుతాడు, బ్లాక్ మెయిల్ చేసేవాడు కూడా దొరుకుతాడు. కానీ మీకు మెయిల్ చేసేవాడు మాత్రం దొరకడు. చిన్నోళ్ళు పెద్దోళ్ళగా బిహేవ్ చేసే నిబ్బాగాళ్ళు. ఒకడేమో నవ్విస్తాడు, ఇంకొకడేమో ఏడిపిస్తాడు. వీడైతే ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. ఇన్స్టాగ్రామ్ క్రింజ్ రీల్స్ లో ప్రతి ఒక్కడు మొగోడే, ప్రతి ఒక్కడు హీరోనే. ఇంకా మన హైదరాబాద్ స్క్రాప్ లో ఉన్న నిబ్బాగాళ్ళు అయితే వేరే లెవెల్. ప్రతి ఒక్కడు కెమెరా ఆన్ చేసి అరే బేటే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేవాడే. అరే నువ్వేంద్రా అట్లా మాట్లాడుతున్నావు? ఏం తెలుసు నీకు? మగాడా? అరే బుజ్జి మిమిక్రీ చేయకు, సరిగ్గా మాట్లాడు. అసలు ఏంది వాడు? అర్థం కాదా వానికి? చెప్తున్నాడు ఆ వాడు గలీజ్ మాటలు మాట్లాడతా. నువ్వు మాట్లాడితే మాట్లాడినావు గానీ గొంతు మార్చి మాట్లాడు. అర్థం కాదా వానికి? ఇప్పుడు క్రింజ్ వార్నింగ్ ఇచ్చేవాడిని ఎందుకు చూపిస్తున్నాను కొంతమందికి డౌట్ రావచ్చు. అవును, ఈ క్రింజ్ వాళ్ళందరూ 1 by 1 ఇట్లాంటి వార్నింగ్ ఇస్తూ రీల్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ క్రింజ్ వాళ్ళందరికీ సంవత్సరానికి ఒక మీటప్ ఉంటది, అదే బోనాల పండగ. హైదరాబాద్ లో క్రింజ్ చేసే మోడల్స్ అందరూ గోల్కొండ ఫోర్ట్ కు వస్తారు. ఎందుకు? ఫోర్ట్ ని గలీజ్ చేయడానికి. ప్రతి స్టేట్ లో స్టూడెంట్స్ ఉంటారు, కానీ మన తెలంగాణలో మాత్రం కొంతమంది మోడల్స్ ఉంటారు. అక్కడికి వచ్చి బోనాల పండుగ అని చెప్పి వీళ్ళు చేసే రచ్చ మామూలు రచ్చ కాదు. అది మీ అందరిలో ఎవరైనా ఒకరు స్కూల్ కి వెళ్ళేవాడు ఉన్నాడారా? కనీసం చదువుకుంటారా మీరు? నేను 200% చెప్తున్నా, వీళ్ళలో సగం మందికి ఆల్ఫాబెట్స్ కూడా రాదు. లైవ్ లో ఒక రచ్చ, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఇక్కడ ఇంకో రచ్చ. తాగడం, తినడం, కొట్టుకోవడం, డాన్స్ చేయడం, రీల్స్ చేయడం. మీకు ఏం కావాలో చెప్పండి, అన్ని రకాల క్రింజ్ యాక్టివిటీస్ ఇక్కడ లభించబడును. అండ్ ఈ హౌలగాళ్ళందరికీ లీడర్ వీడు. అవును దొరికిండమ్మా, తీసుకెళ్లి శవాల ముందు డాన్స్ చేపి. వీడి రీల్ మీ ఫీడ్ లోకి వస్తే అర్థం చేసుకోండి బోనాలు స్టార్ట్ అయిపోయిందని. సిటీలో ఉన్న మోడల్స్ క్రింజ్ వాళ్ళందరూ ఒకటే చోట కలుస్తారని. ఒకప్పుడు బోనాలంటే నిష్టగా, దేవుడు భక్తితో, భయంతో ఇన్స్టాగ్రామ్ లో అయినా బయట అయినా నిజమైన సెలబ్రేషన్స్ లాగా ఉండేది. కానీ ఇట్లాంటి క్రింజ్ గాళ్ళు దాన్ని మొత్తానికి మార్చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే టైం కి ఇదే బోనాల పండగ అప్పుడు సేమ్ లొకేషన్ లో ఇట్లాంటి హౌలగాళ్ళందరూ ఒక చోట గ్రూప్ గా చేరి అక్కడ ఉన్న అమ్మాయిలని ఏడిపించడం, అక్కడ ఉన్న పబ్లిక్ ని డిస్టర్బ్ చేయడం, బూతులు తిడుతూ వల్గర్ కామెంట్స్ పాస్ చేయడం స్టార్ట్ చేసినారు. That is why I always say good parenting is important. That is why I say education is important. హైదరాబాద్ లోని రామంతపూర్ బోనాల ఉత్సవాలలో కొంతమంది యువకులు చెలరేగిపోయారు. ఇట్లాంటి వాళ్ళు ఇవన్నీ పనులు చేస్తుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారా అని చెప్పి మీరు అడగొచ్చు. Meanwhile, కంగారు పడకండి, వాళ్ళు నిజమైన పోలీసు వాళ్ళు కాదు. నిజమైన పోలీసు అక్కడికి వచ్చి ఒక 500 మందికి బొక్కలేసి ఉచికినారు. వెంకటరెడ్డి నగర్ లో డ్యూటీలో ఉన్న రామంతపూర్ ఎస్ఐ మధుసూదన్ కానిస్టేబుల్ పై స్థానిక యువకులు దాడి చేశారు. బోనాల ఊరేగింపు సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. దాని తర్వాత తెలిసింది ఏంద్రా అంటే 500 మందిలో సగం మంది మైనర్లు, అంటే 18 years కూడా దాటని పిల్లవచ్చగాళ్ళు. అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి లేడీస్ ని ఏడిపియడం, 18 years కూడా దాటలే కానీ ఇట్లాంటి పనులు చేస్తున్నారు. సూపర్ అసలు. అందుకే కాదురా నేను వీళ్ళని హౌలగాలు అనేది. స్టూడెంట్స్ ఎట్లున్నారో చూసి ఆ స్టేట్ కంట్రీ ఎట్లుందో చెప్పేయచ్చు అని అంటారు. ఇట్లానే ఉంటే ఐ కెన్ సీ ద ఫ్యూచర్ ఆఫ్ మై స్టేట్. బోనాలు స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి కదా, చూద్దాం ఈసారి ఎంత మంది మారుతారో, ఎంత మంది లోపల వెళ్తారో. ఆ బ్యాచ్ నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే ఒకటే మాట చెప్తున్నా, మీరు మారండ్రా మీరు. ఇప్పుడు ఇంటర్ చదివే నిబ్బిగాళ్ళే ఇట్లున్నారంటే స్కూల్ కి వెళ్ళే పిల్ల వచ్చగాళ్ళే ఏమైనా నార్మల్ గా ఉన్నారా? చూడండి
బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తంతాడు. తంతే అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసు. తెలుసులే గాని ఈ రీల్ చూసిన తర్వాత మీ నాన్న నిన్ను కర్రెతో నంతే అది చూసినా మాకు అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసు. నువ్వే నిన్న కాక మొన్న పుట్టినట్టున్నావు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నువ్వు కడుపులో ఉన్న పిల్ల కాలుతుందంతే ఎట్లుంటుందో ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నావు. జగనన్న ఎందుకన్నా ఇట్లాంటి వాళ్ళని అమ్మ ఒడిచ్చినావు? అసలు ఇట్లాంటి చిన్న పిల్లల చెత్త చూడడం కన్నా హాయిగా వెళ్ళి ఏదైనా కుకింగ్ వీడియోస్ చూసుకోవడం బెటర్. ఎలా ఉందంటే మరి భయంకరంగా ఉంది. అయ్యా ఏంద్రా అది గబ్బిలం లాగుంది. పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని చిన్న చిన్న కాళ్ళు వేసుకుని ఉంది. ఇది ఏ పెట్ట కూడా తెలియట్లేదు. పిట్ట గబ్బిలంని పట్టుకుని పిట్ట అంటవేంద్ర పిట్ట ముఖమోడా. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అరే అసలు అది ఏం పిట్టనో తెలియకుండానే కూర వండుతున్నావా నువ్వు? ఇప్పుడు ఏంద్రా నువ్వు బ్యాట్ తిని బ్యాట్మెన్ అవుతావా? అయ్యా ఏంద్రా నిజంగానే మసాలా రాస్తున్నాడు. రే నిజంగానే తింటావా దాన్ని? అయ్యా నేను ఏమనాలరా నువ్వే చెప్పరా నేను ఏమనాలో. కామెంట్ సెక్షన్ లో టైం స్టాంప్ పెట్టి చెప్పండి అయ్యా నేను ఏమనాలో. అడ్రస్ పెట్టు. అసలు తినడానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, నువ్వు అది ఎట్లా తిన్నావురా? నాగార్జున సార్ రీల్ చూడలే. నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలో ఒక 3 తింటాను, ఒక చికెన్ గానీ ఫిష్ గానీ అన్ని తింటాను, పెరిగేసుకుంటా. ఇన్నుంటే నువ్వేంద్రా గబ్బిలం తింటున్నావు? అయినా నాగార్జున సార్ ఏంటి ఇట్లా అయిపోయినారు? 5 సంవత్సరాల క్రితం చైనాలో ఒకటి తిన్నాడు ఇట్లానే. దాన్ని పులుసు వేసుకొని తాగిండు. వాడు అక్కడ తినడానికి ఇప్పుడు కూడా జనాలు ఇక్కడ సఫర్ అవుతున్నారు. నువ్వేమో అదే గబ్బిలంని ఎంటీఆర్ చికెన్ మసాలా పౌడర్ వేసుకొని ఫ్రై చేసి తింటున్నావు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పిల్ల బచ్చగాళ్ళు క్రింజే, ఈ కుకింగ్ వీడియోస్ క్రింజే, అన్ని క్రింజే. ఇంకా లాస్ట్ లో మిగిలింది ఒక్కటే, హ్యాపీగా వెళ్ళి సాయి సిద్ధు వీడియోస్ చూసి ఏడవడమే. ఏమైందిరా సాయి సిద్ధు నీకు అట్లయిపోయినావు? మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఆరా? అరే వాళ్ళు కూడా నేను చూసి నవ్వుతున్నారా సాయి సిద్ధు? ఏం కుళ్ళిపోయిన పుచ్చకాయలు కాన్సెప్ట్ రానివి అంటే ఇప్పుడు నువ్వు రాఖీ తీసుకెళ్లి వాళ్ళందరిని అడుగుతుంటే ఎవరు కట్టట్లేదు నీకు, అంతేనా? ఒక పంజేరా నీకు నువ్వు కట్టేసుకొని ఆ రీల్ అయిపోగొట్టేసి. మాలంటూ వాళ్ళకి రాఖీ కడితే మీకు అయిద్దా? రక్షాబంధన్ రోజు కూడా బాధ పెట్టమాకండి. అరే అసలు ఈ చెత్త ఐడియాలు అన్ని నీకు ఎక్కడి నుంచి వస్తేరా? ఫ్రీ చైతన్య. మాలంటూ వాళ్ళకి రాఖీ కడితే మీకు అయిద్దా? మాలాంటి వాళ్ళంటవి ఇంద్రా, నువ్వేమైనా అడుక్కునేవాడివా? అరే అసలు నువ్వు చేసిన దానికి నేను ఏడవాలా నవ్వాలా నాకు అర్థం అయితలేదు. నువ్వే వెళ్ళినవు రాఖీ కట్టమని అడిగినావు, ఆ అబ్బాయి కట్టింది, నువ్వు స్వీట్ పెట్టినావు, కాళ్ళ మీద పడినావు. డబ్బులు ఇవ్వకుండా ఏంది ఇవన్నీ ఏదో మెసేజ్లు ఇస్తావు? మళ్ళా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఆ అని. అయినా రాఖీ పండగకి ఇంకా 1 month ఉంది కదా. ఇప్పుడు పబ్లిక్ లో వెళ్ళి కట్టమంటే ఎవడు కట్టాడ్రా? బుద్ధి ఉండాలి కదరా నీకు. అది కూడా షర్ట్ కి 4 బొక్కలు పెట్టుకున్నావు, ఆ షర్ట్ బొక్క. కానీ డ్రెస్ అయితే క్రేజీరా సాయి సిద్ధు. కాదురా సాయి సిద్ధు, నీకు ఒక ఫైనల్ గా అడుగుతున్నా, ఒకటి చెప్పు. అసలు నువ్వు చేసే కంటెంట్ నీ కోసం చేసుకుంటున్నావా, నీ మీద వీడియోలు చేసే మాలాంటి వాళ్ళ కోసం చేస్తున్నావా? నిజం చెప్పురా సాయి సిద్ధు. ఇంకా నాకు క్రింజ్ చూసే ఓపిక లేదురా. ఇప్పుడు మనం టైప్ 2 లోకి వెళ్దాం. దయచేసి ఆ లైక్ కొట్టండి రా. అరే నవ్విన తర్వాత కూడా లైక్ కొట్టకపోతే శాపం దాక్తుందిరా. కొట్రా రే. హే గైస్, ఆదిత్య బ్రో హియర్. వీడియో లెంత్ చాలా ఎక్కువ అవడం వల్ల లాస్ట్ మినిట్ లో దీన్ని 2 parts గా చేసాం. ఇప్పటిదాకా మీరు చూసింది part 1 అండ్ part 2 విల్ బి అబౌట్ లిటిల్ కృష్ణాస్ కేస్. ఆ వీడియోది డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ స్క్రీన్ లో లింక్ ఉంటుంది, ప్లీజ్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు అక్క మాట్లాడేది అది కూడా వినేసి వెళ్ళిపోండి అండ్ part 1 ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిరంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ పెట్టండి. లైక్ కొట్టకపోతే ఆ గబ్బిలం ఫ్రై తినిపిస్తా. పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని చిన్న చిన్న కాళ్ళు వేసుకుని ఉంది. ఇంకా నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో ఒక వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా. Until then, drink water, hug your mother and have a nice day. Cool.
అరే బయట నేను సైలెంట్ ఉంటున్నా అంటే ఏదో నీకు భయపడి కాదు. అది నువ్వు ఇంకా పోలేదా? వాటి ఎట్లా వేసిందనుకో నేను చప్పుడు మీకు అందంతా కూడా కాదంటున్నా నన్ను అప్పుడు. అరే నువ్వు కూడా బోనాలకి వెళ్ళిరా, నీ వాయిస్ వినలేకపోతున్నా నేను. ఇప్పుడు బాగా పడతారా మీరు? మారులరా మారండి రా మీరు. And you got that key. You got me a bending, Baba.